Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. మీ మార్క్స్ అయితే 99% మీకు తెలిసాయి. ఇంకా 1% కూడా ఓఎంఆర్ వచ్చాక కూడా ఎందుకు విడిచిపెట్టామంటే ఫైనల్ కీలో అయితే ఒక్క చేంజ్ కావచ్చు. సో దానికోసం అయితే అది విడిచిపెట్టాము. సో ఇప్పుడు మీ మార్కులకు ఎంబీబీఎస్ వస్తుందా లేదా అని మీ డౌట్. సో డేంజర్ జోన్ మార్క్స్ ఏంటి, సేఫ్ జోన్ మార్క్స్ ఏంటి అనే వీడియో. సో ఈ వీడియో మనం స్టార్ట్ చేయగానే కిందున్న నెంబర్ చూసి నాకు ఏ కాలేజ్ వస్తుంది, కట్ ఆఫ్ ఎంత అని మీరు అడగండి. వీడియో చూడండి కంప్లీట్గా. చూశాక మీరు ఒకవేళ పెయిడ్ గైడెన్స్లో చేరాలి అనుకుంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అందులో జాయిన్ అయిన తర్వాత మీకు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎలాంటి డౌట్ అయినా మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి, మనకు వెబ్సైట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీ ఇంట్లో నుంచే మీకు వచ్చిన మార్కుల్లో బెటర్ కాలేజ్ వచ్చేలా రిజిస్ట్రేషన్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బెటర్ కాలేజ్ అంటే కౌన్సిలింగ్లో చాలా బెటర్గా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేలా చేయడం అయితే జరుగుతుంది. సో అది కావాల్సిన వారు మాత్రమే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. తర్వాత కాల్స్లో మాట్లాడవచ్చు. అండ్ ఇప్పుడే చూడండి, ఇక్కడ కట్ ఆఫే నేను చెప్పేది. ఇక్కడ మీకు ఓఎంఆర్ వచ్చాక, సీట్స్ పెరిగాక ఏవి సేఫ్ స్కోర్స్ ఏవి కావు అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది కూడా మన పర్సనల్ ఒపీనియన్. ఇప్పటి వరకు నమ్మేవారైతే నమ్మండి. గత 4 ఇయర్స్గా మనం యాక్యురేట్గా ఇవన్నీ చెప్తున్నాం. అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడే అడగండి. డైరెక్ట్ కాలేజ్ చేయొద్దు, ఊరికే కాల్ అయితే చేయకూడదు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మన వెబ్సైట్ అనమాట. యాక్చువల్గా రేపు మీకు రిజల్ట్ వచ్చాక ఆల్ ఇండియా ర్యాంక్ అయితే తెలిసిపోతుంది. ఆ వెంటనే మీకు ఏ కాలేజ్ పాసిబుల్. ఇప్పుడు మనం తెలంగాణ చూడబోతున్నాం. తెలంగాణ డీటెయిల్స్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో మీ ర్యాంక్కి సేఫ్ కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SC1 ఉంది. సో SC1 మీద మీరు ప్రెస్ చేయగానే సో మీకు ఇక్కడ SC1కి సంబంధించి డేటా అయితే వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఒక 60,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో 60,000 ఎంటర్ చేయండి. అండ్ 60,000 ఎంటర్ చేసిన తర్వాత అన్నీ ఆల్మోస్ట్ పాసిబుల్ కాలేజెస్ సేఫ్. సో ఎందుకంటే SC1లో అందరికీ సీట్ వస్తుంది దాదాపు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇక్కడ బార్డర్ లైన్ అని వస్తుంది. మీకు ఏ కాలేజ్ కరెక్ట్ వస్తుందో అది సేఫ్ అని, అండ్ ఏ కాలేజ్ అయితే మీకు డౌట్ ఉందో అంటే బార్డర్లో ఉందో అది బార్డర్ లైన్ అని, ఇంకా రాని కాలేజీలు మీకు కనిపించవు. సో మీకు వచ్చే కాలేజెస్ మాత్రమే కనిపిస్తాయి. సో SC1కి అన్ని పాసిబులే కాబట్టి అన్ని కాలేజెస్ అయితే ఇక్కడ కనిపించాయి. ఆల్మోస్ట్ 11 lakhs వరకు పాసిబుల్. సో ఇలాంటి వెబ్సైట్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసి, మీరు ఎఫెక్టివ్గా ప్రయారిటీస్ పెట్టేసి బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకునేలా మన స్టూడెంట్స్ అన్ని కాలేజెస్లో ఉన్నారు. వాళ్ళ డేటా తీసుకొని మరి మీకు బెటర్గా కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాం అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తాం. సో అదైతే మెయిన్. సో ఇప్పుడు మనం చూద్దాం మీ డేంజర్ జోన్ మార్క్స్ ఏంటి, సేఫ్ జోన్ మార్క్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. MBBS గవర్నమెంట్ కాలేజెస్కి, ప్రైవేట్ కాలేజెస్కి తెలంగాణలో ప్రతి కేటగిరీకి సేఫ్ అండ్ డేంజర్ జోన్ మార్క్స్ ఏంటో చూద్దాం. సో మీరు అయితే వీడియో కంప్లీట్ చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సందర్భంగా ప్రతి అప్డేట్ ఉంటుంది. కేటగిరీ చూద్దాం. గవర్నమెంట్ 416 మార్క్స్ వరకు మనకు 2025లో వచ్చింది. సో ఈసారి వచ్చిన రిజల్ట్స్ని బట్టి, ఈసారి వచ్చిన ఓఎంఆర్ షీట్ అంతా బట్టి 416 నుంచి 425 వరకు ఉన్న మార్క్స్ కాస్త డేంజర్ జోన్ మార్క్స్. గవర్నమెంట్కి ఇది. గవర్నమెంట్లో ఫ్రీ సీటు, ప్రైవేట్లో కూడా ఫ్రీ సీటు ఉంటాయి. ప్రైవేట్లో అయితే మీకు దాదాపు ఒక 60,000 ట్యూషన్ ఫీజు, గవర్నమెంట్లో అయితే 13,000 ట్యూషన్ ఫీజు అవుతుంది. గవర్నమెంట్లో 1,20,000 వరకు, ప్రైవేట్లో అయితే 3 lakh వరకు మీకు ఫీజు అయితే కావడం జరుగుతుంది. సో ఇదే డిఫరెన్స్. అండ్ గవర్నమెంట్ ఇది 1,20,000 ఇంక్లూడింగ్ హాస్టల్. దీనికైతే 416 నుంచి 425 వరకు ఉన్న మార్క్స్ గవర్నమెంట్ కాలేజ్కి డేంజర్ జోన్. ఈ తర్వాత ఉన్న వాటిలన్నింటిలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డేంజర్ జోన్ మార్క్స్ అన్నమాట గవర్నమెంట్ సీట్కి. అండ్ ప్రైవేట్లో అంటే చిట్ట చివరి MBBS సీట్ కట్ ఆఫ్ ఓపెన్లో ఎక్కడి వరకు వెళ్ళింది అని చూస్తే 403 మార్క్స్ వరకు వెళ్ళింది. ఈసారి మరి ఏంటి MBBSకి డేంజర్ జోన్లో ఉన్న మార్క్స్ అంటే ఇదే 403 మార్క్స్ నుంచి 412 మార్క్స్ వరకు. సో ఈ మార్కులు అయితే డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ 50-50 ఆర్ <50 మీరు ఏదన్నా అనుకోండి. సో ఇక్కడైతే డేంజర్ జోన్ ఉంది. రేపు పెరిగే సీట్లను, రిజల్ట్ని బట్టి వీళ్ళ ఫ్యూచర్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. 412 పైన దాదాపుగా సేఫ్ అనే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనాలిసిస్. 413 నుంచి సేఫ్ అని అనుకోవచ్చు ఆల్మోస్ట్ కాస్త. ఓకే, 415, 420 నుంచి అయితే ఇంకా ఆల్మోస్ట్ సీట్ వచ్చే అవకాశాలే కన్ఫర్మ్గా ఉన్నాయి. 413 నుంచి సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ BCA గవర్నమెంట్ సీట్
351 లాస్ట్ టైం కట్ ఆఫ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 362 ఇక్కడి వరకు గవర్నమెంట్ కాలేజ్కి మాత్రం డేంజర్ జోన్. అండ్ ఈ పైన మాత్రం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు బీసీఏలో కనుక 362 పైన వస్తే గవర్నమెంట్ కాలేజ్లో సీట్. 36 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అండ్ 22 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ దాంట్లో అయితే మీకు 36 గవర్నమెంట్ కాలేజీలో ఇది మీకు డేంజర్ జోన్ మార్క్స్. 363 నుంచి ఇంకా కాస్త మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లే. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఎంబీబీఎస్. ప్రైవేట్ అనగానే మేనేజ్మెంట్ కాదు, ప్రైవేట్లో 50% ఫ్రీ సీట్లే. 3 lakhs అవుతుంది మ్యాక్సిమం మీరు హాస్టల్లో ఉన్నా కూడా. 3 lakhs వరకు మ్యాక్సిమం అవుతుంది. సో దాని కట్ ఆఫ్ అయితే 338 మార్క్స్. సో ఇప్పుడు డేంజర్ జోన్ మార్క్స్ అయితే 338 నుంచి 350 వరకు డేంజర్ జోన్ ఆల్మోస్ట్. ఓకే, 350 వరకు. 351 నుంచి పైన చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లే ఎంబీబీఎస్ రావడానికి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫ్రీ సీట్. ఓకే, సో ఇది మనకు బీసీఏకి సంబంధించి. సో ఇంత క్లియర్గా మనం చెప్తున్నాం, అయినా కూడా మీరు కట్ ఆఫ్ అని కాల్స్ చేసి మళ్ళీ అడుగుతున్నారు. వీడియో చూడట్లేదు మీరు, ఎందుకంటే ఇంత వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేయాలి, మళ్ళీ కాల్స్ మాట్లాడి చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఆ తర్వాత గైడెన్స్ కావాలంటే మాత్రమే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నెక్స్ట్ బీసీబీ 406 మార్క్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది లాస్ట్ టైం. 406 నుంచి 416 వరకు గవర్నమెంట్ సీట్కి అయితే డేంజర్ జోన్. 417 నుంచి పైన హై ఛాన్సెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్ కాలేజ్ రావడానికి. ఓకే, ఇంత క్లియర్గా చెప్తున్నాం. ఇంకా 417 పైన గవర్నమెంట్ సీటు బీసీబీలో వచ్చే ఛాన్స్ ఉంది. 395 ఏదైనా ఎంబీబీఎస్ సీట్, ప్రైవేట్లో చిట్ట చివరి ఎంబీబీఎస్ సీట్. ప్రైవేట్ అనగానే మేనేజ్మెంట్ కాదు, మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 395 నుంచి 405 వరకు డేంజర్ జోనే. ఓకే, ప్రజెంట్ ఉన్నదాని ప్రకారం 405 నుంచి పైన ఆల్మోస్ట్ సేఫ్ అని అయితే అనుకోవచ్చు. ఓకే, ఎంబీబీఎస్ సీట్ అయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఇదైతే బీసీబీకి సంబంధించినటువంటి మన ప్రెడిక్షన్. బీసీసీ అయితే 343 లాస్ట్ టైం గవర్నమెంట్, 355 వరకు గవర్నమెంట్కి డేంజర్ జోనే. బీసీసీకి స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు, వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. 355 పైన ఇంకా మీకైతే సీటు గవర్నమెంట్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్ సీట్ అంటే మాత్రం ఈ టోటల్ ఓవరాల్ బీసీసీ కట్ ఆఫే 341. ఓకే, సో మీకు 350 పైన వస్తే సీట్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. బీసీసీ స్టూడెంట్స్ చాలా తక్కువ, వీళ్ళది వేరియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బీసీడీ 414 మార్క్స్కి గవర్నమెంట్ సీట్ అయితే వచ్చింది. 414 నుంచి 422 వరకు, 422 వరకు అయితే డేంజర్ జోన్ మార్క్స్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ కాలేజ్కి. 423 నుంచి పైన కాస్త ఛాన్సెస్ అయితే గవర్నమెంట్ కాలేజ్లో రావడానికి ఎక్కువగా ఉన్నాయి, 423 పైన. అండ్ ప్రైవేట్ చిట్ట చివరి సీట్ వరకు అయితే 398కి లాస్ట్ టైం కట్ అయింది. 398 నుంచి 410 వరకు ఇవి డేంజర్ జోన్ మార్క్సే. ఓకే, సో ఏమైనా జరగవచ్చు, కానీ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, ప్రాసెస్ అంతా చేయాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. 410 పైన, 412 పైన అయితే ఇంకా దాదాపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎంబీబీఎస్ రావడానికి. ఇది మాత్రం బీసీడీకి సంబంధించిన మన అనాలిసిస్, ఓఎంఆర్ రిలీజ్ అయ్యాక అన్నీ చూశాక. అండ్ నెక్స్ట్ బీసీఈ 407 గవర్నమెంట్ కాలేజ్కి కట్ అయింది 2025లో. 407 నుంచి 416 వరకు ఇది డేంజర్ జోనే, 17 వరకు డేంజర్ జోన్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ సీట్ కోసం అయితే. ఆ తర్వాత ప్రైవేట్లో ఫ్రీ సీట్ అదైతే 394కి కట్ అయింది. 394 కట్ అయిందంటే 394 టు 400, 405. ఓకే, ఇది డేంజర్ జోన్ ఆల్మోస్ట్. 394 టు 405 డేంజర్ జోన్. 406 నుంచి 406 నుంచి ఇంకా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. 406 మార్కులు బీసీఈ గుర్తుపెట్టుకోండి. ఈ మార్క్స్ 406 పైన వస్తే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ బీసీఈ తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే ఒక 418కి గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ టైం. 418 నుంచి 425 వరకు డేంజర్ జోనే. 425 ఆ తర్వాత ఇంకా 430 పైన అయితే సేఫ్గా బీసీఈ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. ఈడబ్ల్యూఎస్కి ఓన్లీ 7 కాలేజెసే ఉన్నాయి, అందుకే ఓపెన్ కంటే దీని కట్ ఆఫే ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీఈ తర్వాత SC1 ఆల్మోస్ట్ ఆల్ క్వాలిఫైడ్కి వస్తుంది. దీని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు SC1 గురించి. అండ్ SC2లో 372కి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. 36 గవర్నమెంట్ ఉన్నాయి కదా, అవి లాస్ట్ టైం అయితే వచ్చింది.
382 వరకు డేంజర్ జోన్, 382 వరకు డేంజర్ జోన్. 383 నుంచి పైనకు అయితే గవర్నమెంట్ కాలేజ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏదో ఒక ఫ్రీ సీట్ ఈవెన్ ప్రైవేట్లో అయినా కూడా అంటే 351 కట్ అయింది. 351 నుంచి 360 వరకు డేంజర్ జోన్. ఆల్మోస్ట్ 360 పైన సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదైతే SC2కి సంబంధించిన ప్రెడిక్షన్ అన్నమాట. అన్నీ చూసిన తర్వాత మనకు వచ్చినటువంటి అంచనా. SC3 377కి గవర్నమెంట్ కాలేజ్ లాస్ట్ టైం వచ్చింది. సో ఇక్కడ నుంచి 386 వరకు డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. 387 వరకు ఇవి డేంజర్ జోన్ మార్క్స్. మాకు వస్తుందని వీళ్ళు నన్ను అడిగారు అనుకోండి, మీకు వస్తుందని చెప్పలేం, రాదు అని చెప్పలేం. సో 50-50 మీరు కౌన్సిలింగ్కి అయితే వెయిట్ చేయాల్సిందే. అది వీళ్ళు ఇప్పుడు వచ్చి సడన్గా వీళ్ళు ఒక 380 వచ్చిన వాళ్ళు వచ్చి SC3లో నాకు గవర్నమెంట్ వస్తుందా అంటే ఇది పరిస్థితి. ఓకే, డేంజర్ జోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రైవేట్లో ఫ్రీ సీట్ SC3 అంటే SC3కి ఇది గవర్నమెంట్ రాకుంటే MBBS సీట్ రానట్లు కాదు. ప్రైవేట్లో కూడా ఫ్రీ సీట్స్ ఉంటాయి. 367 కట్ అయింది, ఈసారి ఒక 375. ఓకే, ఇక్కడి వరకు డేంజర్ జోనే. 376 పైన ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రైవేట్లో. అండ్ నెక్స్ట్ SC3 తర్వాత చూస్తే ST గవర్నమెంట్ సీట్ 384 కట్ అయింది, ఈసారి 392 వరకు డేంజర్ జోన్. 392 వరకు డేంజర్ జోన్. ఏమైనా జరగవచ్చు, గవర్నమెంట్ సీటు రావచ్చు, రాకపోవచ్చు. 393 పైన గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఈవెన్ సెకండ్ ఆర్ థర్డ్ రన్లో కూడా. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక MBBS సీట్ అంటే 370 వరకు కట్ అయింది, 380 వరకు డేంజర్ జోనే. 380 వరకు డేంజర్ జోన్. అప్లై అయితే చేయాలి అండ్ ఖచ్చితంగా మీకు వస్తే రావచ్చు, కానీ డేంజర్ జోన్ అనమాట, వస్తుంది అని చెప్పలేం. 381 నుంచి పైన MBBS సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకేనా, సో ఈవెన్ మీకు ప్రైవేట్లో రావాలన్నా 381 పైన రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే మైనారిటీకి 394 కట్ అయింది లాస్ట్ టైం. ఇప్పుడు మీకు దాదాపు డేంజర్ జోన్ మార్క్స్ 405 వరకు డేంజర్ జోనే అనుకోవచ్చు. 405 పైన మైనారిటీ కాలేజీలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదే ఫైనల్ కాదు, ఇక రిజల్ట్స్ రావాలి, ఇక చాలా అనాలిసిస్లు అయితే రావాల్సి ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్స్ రావాలి. ఇప్పటి వరకు మీరు అడుగుతున్న దాన్ని బట్టి మనం చెప్పినటువంటి అంచనా ఇదన్నమాట.